నయనతారమ్మని అనుకున్నావా మగారు ఇంకెవరన్నా అనుకున్నావా? నయనతారని అనుకున్నాం. మరి 2-3 పేర్లు అనుకున్నాం కానీ బట్ ఆయన ఈ కథలో ఆయనతో పాటు ఈక్వల్గా నిలబడి యాక్ట్ చేయాలంటే కొద్దిగా స్టేచర్ ఉన్న వాళ్ళే కావాలని చెప్పి ఫైనల్గా నయనతార గారు యాక్సెప్ట్ చేయడం ఆవిడ చేయడం జరిగింది. ఎన్ని రోజులు పట్టింది మీనతో సినిమా షూటింగ్? 85 days. సార్లు అంటే 150 రోజులు అంటారు. ఇది 85 రోజుల్లో చేసేసినాం. 85. మరి ఆయన దిగినాక వెంకటేష్ సార్ అన్నీ కలిపే 85 సార్ తోటి షూటింగ్ చేస్తున్న రోజు కష్టం అనిపించిన రోజు ఏమన్నా ఉన్నదా? అస్సలు లేదు. పెద్ద ఫైటింగ్లు చేసిన అంటే ఆయన స్ట్రెయిన్ అయినా కూడా బయటకు చెప్పరు పాపం. ఫైట్లు చేస్తుంటారు, ఎంత కావాలంటే అంత చేస్తారు కానీ స్ట్రెయిన్ అయినా కూడా బయటపడరు. మనం కూడా జాగ్రత్తగా తీసాం ఆయనకి ఇబ్బంది లేకుండానే మ్యాక్సిమం. బట్ అయినా కూడా ఫైట్లు అలాంటప్పుడు కొద్దిగా స్ట్రెయిన్ అవుతారు. బట్ ఓపిక్గా చేసేవారు ఆయన. అస్సలు ఎక్కడ కూడా ఇది ఉండేది కాదు. బట్ ఆ ఎనర్జీ లెవెల్స్, ఆయన మెంటల్గా ఆయన పుష్ చేసుకునే విధానం అస్సలు నాకు తెలిసి మార్నింగ్ ఎలా వచ్చారు ఈవినింగ్ వరకు అలాగే ఉంటారు, అంత ఎనర్జీగా. వెంకటేష్ సారు అంటేనే పాజిటివ్ అంటారు ఆ సార్ని అందరూ. ఎందుకంటే సారు ఏది మాట్లాడినా కూడా ఇట్లా అంటాడు కదా, ఇప్పుడు మనం ఇది అనుకోలేదు వచ్చింది బోనసే కదా అంటాడు ఆ సార్. ఆ సార్ని చూడగానే నాకు బోనస్ గుర్తుకొస్తుంది. అసంటి సార్ ఆ సార్ కూడా ఏకదం నియంగా వెంకటేష్ సార్ని చూస్తే ప్రశాంతం అనిపిస్తుంది మనసు అంతా. ఆ సార్ వచ్చినాక ఇద్దరిని నిలబెట్టి ఇద్దరు హీరోలు, పెద్ద హీరోలు. ఎందుకంటే ఈయన ఒక స్తంభం అయితే ఆయన ఒక స్తంభం తెలుగు సినిమా ఇండస్ట్రీకి. మరి ఇసుంటోళ్ళని ఇద్దరిని ఒక దాంట్లో వెతికి చేస్తుంటే ఆయన ఇట్లా చూసుడు కానీ ఈయన ఇట్లా చూసుడు కానీ అట్లా ఏముండదు అతన్ని. ఇద్దరు మీకు కథ చెప్పకూడదు, ఇప్పుడే సినిమాలో చూస్తే బాగుంటుంది. ఈయన ఎంత శాతం ఉంటాడు సినిమాలో, ఆయన ఎంత శాతం ఉంటాడు? ఈయన 80% ఉంటాడు, ఆయన 20% ఉంటాడు. 20% ఉంటాడు. మరి ఆయనకి పాటలు గిట్టలు ఏమన్నా వేసిండ్రా? పాటలు ఉన్నాయి, సార్ తోటి అంతే. అదే ఒక పాట, ఒకటే పాట అంతే అంతే. ఒక పాటలో కనబడ్డాడు వెంకటేష్ సార్. కానీ ఆయననేమో వచ్చి నన్ను మాసకే బాస్ అన్నాడు. ఈయననేమో ఆయనను నువ్వు ఫ్యామిలీ మ్యాన్వి ఇట్లా వచ్చినావు, మరి మాసలకు వచ్చినావు అని అడిగిండు. ఇట్లా డైలాగులు పెట్టాలని ఇట్లా ఆలోచన. మరి ఇద్దరు జైంట్స్, ఇద్దరు స్టార్స్ అలా వచ్చి ఫస్ట్ టైం మాట్లాడుకునేటప్పుడు ఒకరి మీద ఒకరు సెటైర్ వేసుకుంటే బాగుంటుందని చెప్పి ఐడియా వచ్చింది నాకు. సో ఆ సెటైర్ ఏంటి మా సెంటర్లు ఇస్తున్నావు అని చెప్పి ఈయన అడగానే నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదంటే ఈయన అడగటం. సో అది నాకు బాగుంది అనిపించింది. అంటే సినిమా ఎలా ఉండబోతుంది, కలర్ ఆడియన్స్ కూడా ఫిక్స్ అవుతారనిపించింది. సో అదొకటి. ఈ బీమ్స్ ఏమన్నా కొడుతున్నాడు అసలు, మ్యూజిక్ మామూలు కాదు, మొత్తం అంత దద్దరిల్లుతున్నది. ఈయన చేసేటప్పుడు ఇట్లా సారు నేను మొత్తం చేసినాక నీకు చూపిస్తా అన్నాడా, లేకపోతే ఆయనను కూడా పెట్టుకుంటారు కదా ప్రమోషనల్? సో బీమ్స్ అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి స్టూడియోలో కూర్చొని ట్యూన్స్ కానీ వాటికి కానీ ఎనీ టైం ఎన్ని వెర్షన్లు అయినా చేస్తాడు, ఎన్ని పాటలైనా మారుస్తాడు. సో వెరీ ఫ్లెక్సిబుల్ బీమ్స్. అండ్ మ్యూజిక్ నాకు బాగా నచ్చుతుంది బీమ్స్ది. ఆ లోకలైజ్డ్ ఉంటుంది, రూటెడ్లో ఉంటుంది. సో మంచి ఫోక్ సాంగ్స్ కానీ ఏం కొట్టాలన్నా కూడా ఫుల్ ఎనర్జీగా పనిచేస్తాడు.